డీటెయిల్స్ చూసుకుంటే హైదరాబాద్లోని నల్సార్ల యూనివర్సిటీలో 22వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్, నల్సార్ యూనివర్సిటీ ఛాన్సలర్ జస్టిస్ సుజాయ్ పాల్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు జస్టిస్ గవాయ్తో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ తన ప్రసంగంలో యువ న్యాయవాదులకు, న్యాయరంగం ప్రవేశిస్తున్న విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు. నేటి ప్రపంచంలో న్యాయ వ్యవస్థ ముందున్న సవాళ్లను గుర్తు చేసిన ఆయన, మన దేశం వివిధ లీగల్ ఛాలెంజెస్ను ఎదుర్కొంటుంది. ఇలాంటి సమయంలో న్యాయవాదులు, న్యాయ సేవలో ఉన్న వారు ఎవరేం చెప్తారు అనే విషయాన్ని క్షుణ్ణంగా వినడం చాలా ముఖ్యమన్నారు. న్యాయ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించే సమయం ఆసన్నమైందని, సరైన పద్ధతిలో దాన్ని వినియోగించుకుంటే ఇది తీర్పులకు వేగంగా ఇవ్వడంలో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. With conviction and to serve with integrity. At the same time, the law is changing fast with new emerging areas like artificial intelligence and data privacy. Of course, be cognizant of these latest developments, but keep your foundation strong. Because in the legal profession, the strongest minds are not those that chase every trend, but those who can explain a fundamental concept with clarity, precision, and insight, even years after law school. You don't need to be everywhere. You need to be solid where you are. Have faith in yourself, as Martin Luther King Jr. said, and I quote, "Faith is taking the first step even when you don't see the whole staircase." The second thing to be kept in mind is mentorship, to learn from the experience of others who have been there before you as a profession, as demanding as the law. Mentorship can reach with conviction. సీఎం చంద్రబాబు సర్కార్పై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. పోలవరం ఇష్యూను చంద్రబాబు డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు. బనకచెర్ల ప్రాజెక్టుకు అటవీశాఖ అనుమతులు రావని చంద్రబాబుకు తెలుసని తెలిపారు. అన్ని అనుమతులు వచ్చాక పార్లమెంటు వేదికగా 80,000 కోట్లు కేంద్రం ఇస్తున్నట్టు హామీ ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. అప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు సంగతి తేల్చండని నిలదీశారు. వైఎస్ఆర్ ఆర్టీ లెక్చర్ యూనివర్సిటీ విద్యార్థులకు న్యాయం కోసం సిఓఏలను కలిసినట్టు చెప్పారు. నెల రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే ఢిల్లీకి వెళ్లి కలుస్తానని హెచ్చరించారు. సిఓయో అనుమతులు లేకుండా లైసెన్సులు రావడం లేదన్నారు. విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈరోజు బనకచెర్ల గురించి మాట్లాడుతున్నారు. అసలు పోలవరం ప్రాజెక్టు బ్రహ్మాండమైన ప్రాజెక్టు, ఆంధ్ర రాష్ట్రానికి లైఫ్ లైను, ఆంధ్ర రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు చాలా అవసరము అనే దీనికి జాతీయ హోదా ఇచ్చి మరి పోలవరం ప్రాజెక్టు విభజన హామీలలో ఒకటిగా చేర్చి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా నిలబడింది. మరి అలాంటప్పుడు పోలవరం ప్రాజెక్టుని ఎలా లైట్ తీసుకుంటారు? ఇంత చులకనగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము కేవలం 25,000 కోట్ల రూపాయలు మిగిలించుకోవడానికి ఈరోజు 83,000 కుటుంబాలకి R&R ప్యాకేజ్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి 45 మీటర్లలో కాకుండా 41 మీటరే నీటి నిల్వ చేయాలి అని ఈరోజు కేంద్రం చెప్తుంది. వైసీపీ ఎంపీలైనా, టీడీపీ ఎంపీలైనా, జనసేన ఎంపీలైనా, బీజేపీ ఎంపీలైనా అసలు ఎంపీలు మీరు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును బీజేపీ అంతగా ఖూనీ చేస్తున్నప్పుడు ఇది ఒక 45 మీటర్లలో నీటి నిల్వ చేయకుండా 41 మీటర్లలోనే ఈ ప్రాజెక్టుని
నీటి నిల్వ ఒప్పుకుంటే అసలు ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టే కాదు, ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, ఇది ఒక బ్యారేజ్ అవుతుంది, పెన్నా వరకు నీళ్లు రావు. ఇవన్నీ తెలిసి కూడా ఒక్క ఎంపీ అంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఇది అన్యాయం కాకపోతే, ఇది దారుణం కాకపోతే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడచడం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. వీళ్ళు మాట్లాడకపోవడానికి ఒకటే కారణం, కేవలం బీజేపీ దృష్టిలో వీళ్ళు చెడు కాకూడదు. ఎందుకంటే బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో, బీజేపీకి అందరూ తొత్తుల్లా మారి వాళ్ళ కేసుల నుంచి వాళ్ళ పనులు చేయించుకోవడానికి, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ గుడ్ బుక్స్ లో ఉండాలి. మేము సాధించిన రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన విజయమని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో సామాజిక న్యాయం జరగలేదని కవిత మాట్లాడారని చెప్పుకొచ్చారు. కవిత మాటలు విని తెలంగాణ సమాజం నవ్వుకుంటుందని విమర్శలు చేశారు. కవిత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆమెకైనా స్పష్టత ఉందా అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను మేము చేపట్టినప్పుడు కవిత జైల్లో ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నాయి అన్నారు. మరి ఆ దయ్యాలు బయటకు పోయినాయా? బీఆర్ఎస్ పార్టీ ఇంకా దయ్యాలు ఉన్నాయా? ఉంటే ఆ దయ్యాల పేర్లు ఏమిటి? ఆ దయ్యాల కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు ఎవరంట పడతా ఉన్న పిశాచులయ్యి ఆ దయ్యాలు పిశాచులు పీడ వదిలిందా లేదా చెప్పే స్థాయిలో లేదు. మొన్న ఆవిడ మేము ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆవిడ రంగులు పూసుకొని తీన్మార్ డ్యాన్సులు చేస్తూ ఉంది. ప్రజలు టీవీ చూసినంత నవ్వుకుంటా ఉన్నారు. రంగులు వేషాలు మార్చుకున్నంత మాత్రాన పిల్లి పులిగా మారుతుంది అనుకుంటే అది అవివేకం అవుతుంది. లిక్కర్ స్కామ్లో రాష్ట్రానికి తలవంపు తెచ్చిన కవిత భగీరథ ప్రయత్నం చేసినా ప్రజలు ఆమెను పట్టించుకోరు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా సామాజిక తెలంగాణ రాలేదని చెప్పిన కల్వకుంట్ల కవిత మరి బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఎందుకు స్పందించలే? ఇవాళ బీఆర్ఎస్ వల్ల సామాజిక రాలేదని ఒప్పుకున్న ఆవిడ మరి బీఆర్ఎస్ వల్ల వచ్చిన ఎమ్మెల్సీ పదవి ఎందుకు రాజీనామా చేయట్లే? బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయట్లే? అలా చేస్తుంటే కనీసం కొంత నమ్మేవారేమో. అది చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాలని కొంత కలర్ పూసుకొని నా వల్లే వచ్చింది. అరే విచిత్రమైన సంఘటన, నా వల్లే వచ్చింది, మేము చేసే ఉద్యమం. అసలు మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ రూపకల్పన చేస్తున్నప్పుడు కవిత గారు జైల్లో ఉన్నారు. మరి ఆవిడెప్పుడు ఉద్యమం చేసే? ఆవిడ ఉద్యమం వల్ల ఇది ఎక్కడికి వచ్చే? ఎందుకు ఇంత చిన్న చేష్టలతో ప్రజలతో చులకన అవుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఇది ముమ్మాటి కాంగ్రెస్ పార్టీ ఎజెండా. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ మా హీరో రాహుల్ గాంధీ ఈ నినాదాన్ని చేతబూన్నాడు కాబట్టే ఆయన సైనికులమైనటువంటి రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, మేము అందరం కూడా కట్టుబడి ఉండి ఈ రాష్ట్ర. మాన్యం జిల్లా పార్వతీపురం టౌన్లో మంత్రి బాలా వీరాంజనేయులు పర్యటించారు. జగన్నాథపురంలో నిర్వహించిన ఇంటింటి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్యే విజయ్ చంద్రతో కలిసి ప్రతి ఇంటిని సందర్శించిన మంత్రి ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రశ్నించారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని, అక్రమ కేసులు బనాయిస్తున్నట్టు ఆయన విమర్శించారు. గత వైసీపీ పాలన కారణంగా రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిందని, ఇప్పుడు తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇంటి పథకాలు అమలు అవుతున్నాయని మంత్రి అన్నారు. స్థానిక శాసనసభ్యులు విజయ్ చంద్ర గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో మా ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల సాధించిన ప్రగతి గురించి ఇంటింటికి తీసుకెళ్లి చెప్పడం జరుగుతూ ఉంది. కేంద్రంలో బీజేపీలోని మోడీ గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ సహకారంతో ఒక సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి పరిపాలనా దక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎనలేని అభివృద్ధిని, సంక్షేమాన్ని చూపిస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పెంచి భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రంగా 2,300 కోట్లు ప్రతి నెల ఇస్తున్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గత ముఖ్యమంత్రి ఈ పెన్షన్లు 1000 పెంచడానికి ఆపసపాలు పడి 5 ఏళ్ళకు వస్తూ పడితే ఎన్నికల ముందు నుంచే మనం పెంచిన పెన్షన్లు ఇచ్చినటువంటి విషయాన్ని ప్రజలు ఈరోజు చెప్తా ఉన్నారు. దీపం 2 పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తుంటే సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇందులో చాలామందికి మొదటి సిలిండర్ వచ్చింది, కొద్దిమందికి రెండో సిలిండర్ కూడా రావడం చాలా సంతోషంగా ఇచ్చింది. తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అందించాం. చాలామంది తల్లులు ఇది చాలా సంతోషకరంగా ఉందని చెప్పి
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బస్సు డ్రైవ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. నేడు నల్గొండ జిల్లాలోని దండంపల్లిలో 8 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సైతం ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి డ్రైవర్ సీట్లో కూర్చొని కొంత దూరం వరకు బస్సును నడిపారు. అదే బస్సులో పొన్నం ప్రభాకర్, వేముల వీరేశంతో పాటు కొందరు నాయకులు సైతం ఉన్నారు. మంత్రి బస్సు నడపడంతో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. కోమటిరెడ్డి అభిమానులు వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇంకొంచెం ముందుకు పోనిచ్చిన కట్ చేసి ఓకే సార్. ఓకే రైట్ స్టాప్ స్టాప్. ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ. ఏం సార్ ఒక్క నిమిషం ప్రజలు తమ దోపిడీని మర్చిపోవాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ మళ్లీ తెర మీదకు తెలంగాణ సెంటిమెంట్ను తీసుకొస్తుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఏపీలోని టీడీపీ ప్రభుత్వానికి మధ్య బనకచర్ల విషయంలో ఏదో లింకు పెట్టి డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం అంటే అది కాళేశ్వరం అయ్యిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్కి అతి తెలివితేటలు ఉండడం వల్లనే ఎప్పుడు చెప్పినా పట్టించుకోకుండా కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయింది. ఇప్పుడు మాకు బేసిక్స్ లేవని చెప్తారు. మాకు బేసిక్స్ అవసరం లేదు. మమ్మల్ని నమ్మిన ప్రజల మాకు వేసిన ఓటు వేసిన ప్రజల మీద మాకు నమ్మకం, మాకు మంచి చేయాలన్న పట్టుదల ఉంటే చాలు. ప్రతి సబ్జెక్టు మీద ముఖ్యమంత్రిని తీసుకొస్తే డిబేట్లకు కూర్చోబెడితే ప్రతి సబ్జెక్టు మీద అల్లగలగా మాట్లాడాలంటే ఆయన ఏమి యూపీఎస్సీ క్రాక్ చేసి సీఎం కాలే. ఆయన ప్రజలతోటి ఓట్లు వేయించుకోబడి సీఎం అయిండు. ఆ సివిల్ సర్వీసెస్ రాసేటోళ్ళు అధికారులు ఉంటారు. వాళ్ళని అడిగితే చెప్తారు కృష్ణ గోదావరి అవసరమైతే నీకు పెన్నా లేకపోతే పైన ఉన్నటువంటి పాకిస్తాన్లో ప్రవేశిస్తున్న ఇండస్ రివర్ల గురించి అన్ని చెప్తారు. ఇక పిలిచి ముఖ్యమంత్రిని పిలిచి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు ఇదేమన్నా కోన్ మనేగా కరోరు పెట్టేయింది. అజ్ఞానంతో ఏం మాట్లాడతలేరు. అజ్ఞానంతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు చెప్పిన 299, 968 ఇది మన పరిస్థితి నికర జిల్లాలో. దీని గురించి న్యాయం అన్యాయం బేసిన్లు గీసిన్లు వాళ్ళకి వచ్చిన కాళేశ్వరం కూలిపోయిన దాని గురించి చెప్తే కూడా. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలకు అవగాహన లేదంటున్న కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ ఎందుకు ఇవ్వడం లేదని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఎలాంటి చిక్కులు లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని భారత రాష్ట్ర సమితి మొదటి నుంచి డిమాండ్ చేస్తుందన్నారు. ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఏం మాట్లాడారో ఎవరికి అర్థం కాలేదని, కాంగ్రెస్లకు వెళ్లాకే ఇలా అయ్యారని వ్యాఖ్యానించారు. చట్టబద్ధత ఇస్తామన్నారు. ఎక్కడి నుంచి చట్టబద్ధత ఎందుకు ఇవ్వాలి? దానికి వాళ్ళ రూపాయి ఖర్చు అవుతుంది. ఆర్డినెన్స్ అవసరం, దానికి పార్లమెంట్లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? చాలా అంశాలు ఉన్నాయి. అవి ఏమి చేయకుండా ఈరోజు మేము 42% ఇస్తున్నాము, ఏదో మేమే అడ్డంకు చెప్తున్నాము, మేమే దాన్ని చేస్తున్నామని టైప్లా మమ్మల్ని చిత్రీకరించడం, మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఇలా ఏ అడ్వకేట్ జనరల్ వస్తుందో బహిరంగంగా చెప్పండి. నాదే బాధ్యత ఖచ్చితంగా అమలు అవుతుంది. ఇది వేరే రాష్ట్రాల విజయం తెలియదు. ఇవాళ మేమే అనుకున్నాము, దీని ప్రకారం ఏడు కోటుకొని చెల్లదు, మేమే గెలుస్తాం. దీని మీద అన్ని రాష్ట్రాలు కూడా చేయమని చెప్పండి. కానీ ఏదైనా అడ్డంకులు వస్తే మాత్రం ఇప్పుడు మాట్లాడినళ్ళు
మేము మాట్లాడడానికి వ్యతిరేకంగా లేదు, తప్పు మాట్లాడుతూ అన్నోళ్ళు వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది, ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. కనుక వెంటనే మీరు చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే వెంటనే ఈ యొక్క క్యాబినెట్లో మీరు పాస్ చేసినట్టు ఆర్డినెన్స్ ఇస్తుంటున్నాం కదా, వెంటనే ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇమ్మీడియట్గా తేవాలి. 3 అంశాలు ఒకటేసారి అసెంబ్లీలో బిల్లు పాస్ అయినటువంటి 2 విడిచిపెట్టి 1 మీరు మాత్రమే ఇస్తున్నారంటే ఎట్లా ప్రజలు నమ్ముతారు? మేము చెప్పేది అవగాహన లేకుండా మాట్లాడుతున్నామా? అవగాహన ఉన్నతోనే. కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాజరయ్యారు. ఇటీవల తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు అనారోగ్య పరిస్థితుల్లోనూ పలు పోలీస్ స్టేషన్లకు హాజరై సంతకాలు చేశారు. వంశీ రాకతో గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద కొత్త ఉద్రిక్తత నెలకొంది. తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ విచారణకు హాజరైన వంశీని చూసి ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు పెర్నీ నాని. రెడ్ బుక్కు దీటుగా రప్పా అంటే వాళ్లకు మనకు తేడా ఏంటి, చీకట్లో కన్ను కొడితే పనులు అయిపోవాలి అంటూ వ్యాఖ్యానించారు. జగన్ 2.0 ప్రభుత్వంలో కార్యకర్తలను ప్రీ హ్యాండ్ ఉంటుందని ఈ సందర్భంగా వెల్లడించారు. అప్పటి వరకు రప్పా బంద్ చేయాలని వెల్లడించారు. మన జోలికి వచ్చే వారి పేర్లు రాసి పెట్టుకోండి అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు నాని. అరే చీకట్ల కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది? రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కరుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవడు చేశాడని వెళ్ళండి. అరే చీకటి. అయితే ఆ వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా టీడీపీ నాయకులు స్పందించారు, కేసు పెట్టారు. మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో లోకల్ టీడీపీ నాయకులు పెర్నీ నానిపై ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వంపై రప్పా అంటూ హాట్ కామెంట్స్ చేశారు నాని. అయితే ఆ వ్యాఖ్యలపైన పెర్నీ నానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేసు పెట్టారు టీడీపీ నేతలు. కూటమి కార్యకర్తలని నైట్ పూట చేయమన్నాడు మాకు అర్థం కావట్లేదు. ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, మాజీ మంత్రిగా ఉన్నాడు, మొన్న వాళ్ళ అబ్బాయి గారు పోటీ చేశారు. ఇది మచిలీపట్నానికి సరైనటువంటి వాతావరణంలో ఉండదనే ఉద్దేశంతో ఆయన పైన చర్యలు తీసుకోమని మేము అందరం కలిసి మీకు ఈ విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం. దయచేసి నిష్పక్షపాతంగా మీరందరూ కూడా దర్యాప్తు చేసి దీన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారితనం. ఇట్లా మాట్లాడుకోవచ్చు అని అనుకుంటే మీరు ఏమి కనుక చర్యలు తీసుకోకపోతే ఇట్లా మాట్లాడవచ్చు అనేది అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టిలో, పోలీసు వారి దృష్టిలో పెట్టాం. దయచేసి దీన్ని వేగవంతంగా మీరు దర్యాప్తు చేయమని అనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. పార్టీ కోసం కష్టపడ్డ నాయకులను అధిష్టానం తప్పకుండా గుర్తిస్తుందని, అందరికీ న్యాయం జరుగుతుందని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతినిధులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే వేణు బొజ్జ, ఎమ్మెల్సీ దండే విఠల్ పాల్గొన్నారు. గతంలో ఎలక్షన్స్ కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీసీలకు న్యాయం చేస్తాం, బీసీలకు రిజర్వేషన్ తీసుకొస్తామని కూడా రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. ఆ మాటని ఈరోజు మన ముఖ్యమంత్రి అదేవిధంగా కేబినెట్ మంత్రి అందరూ కూడా నిన్న దాన్ని కేబినెట్ లో పాస్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 42% బీసీ రిజర్వేషన్ ఇస్తున్నారంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరికీ కూడా ఒక మంచి రోజులు రాబోతున్నాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలుస్తున్నారు. ఏదైనా పార్టీ
సామాజిక న్యాయం గురించి పనిచేస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. దానికి ఉదాహరణ ఎవరు కాదు, ఒకవైపు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తుంటే పార్టీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారికి పార్టీ అవకాశం ఇచ్చిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రానున్న రోజులలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళు బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, మరి ముఖ్యంగా మన మహిళా సోదరులందరూ కూడా మహిళలందరూ కూడా ఎక్కడ ఉన్నారు వాళ్ళకు కూడా రిజర్వేషన్ రాబోతుంది కనుక వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీలు వస్తాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మొన్న లాల్ బహదూర్ స్టేడియంలో బహిరంగ సభలో కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఒకసారి మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఉంది. రేపు ఈరోజు 119 నియోజకవర్గం ఉంటే రేపు 150 నియోజకవర్గం తెలంగాణ రాబోతున్నాయి. అందులో 50% మహిళలకు రిజర్వేషన్ వస్తుందంటే ఇక్కడ కూర్చున్న ఎంతో మంది మహిళలకు ఎమ్మెల్యే అవకాశం దొరుకుతాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనమందరం కష్టపడదాం, ఎందుకంటే ఇది నిజమైన సమయం, కాంగ్రెస్ పార్టీకి కష్టపడే సమయం అని కూడా సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ను ఆడిపోసుకోవడం, ఆయన జపం చేయడం తప్ప పరిపాలన అంటే ఏంటో తెలియదని జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఇవాళ ఆమె మహిళలను ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో పోస్టు కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగాల పేరే లేదని అన్నారు. పొద్దుగాలేస్తే సాయంత్రం దాకా ఏమంటాడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అట్లా అని కేసీఆర్ జపం చేసుడు తప్పితే ఇంకొక పని అయితే ఆయన చేయడు. కాగానే 2 లక్షల ఉద్యోగం ఇస్తామన్నారు. ఇవాళ ఇక్కడ చాలా మంది యువ మిత్రులు ఉన్నారు. ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? కేసీఆర్ సార్ వేసిన నోటిఫికేషన్లే మళ్ళా ఉద్యోగాలు ఇచ్చుడు తప్పితే కొత్తగా ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇయ్యడు. మీదికెళ్ళి మళ్ళీ తెల్లారులేస్తే మన రాష్ట్రం ఇజ్జత్ అంతా పోయేటట్టు, ఇగో నేను ఏడిపోయినా నాకు అప్పవడిస్తలేరు, నేను ఈ రాష్ట్ర సీఎం నై ఉండి ఎక్కడైనా పోయి అప్పడిగితే చెప్పులు ఎత్తుకపోయినట్టు నేను చూసినట్టు చూస్తున్నారు అని చెప్తున్నారు. ఇక మరి ఇట్లా మాట్లాడితే అప్పు వస్తుందా, రాష్ట్రం బాగుపడుతుందా, ముంగట పడుతుందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంకొక మాట ఏంటంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చి 2 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే ఒక్క ప్రాజెక్టు కట్టలే, ఒక్క కాలువ తీయలే, మీ ఊరు మొత్తం చూడురి, ఒక్క కొత్త రోడ్ వేయలే, ఒక్క స్కూల్ బిల్డింగ్ ఏం రిపేర్ చేయలే. కానీ 2 లక్షల కోట్ల అప్పు వచ్చినాయట, అవి మొత్తం పైసలు అయిపోయినాయట. ఆడబిడ్డలకైతే 1 రూపాయి రాలే. పెన్షన్ పెంచుతా అన్నారు, 1 రూపాయి పెంచలే. పొద్దుగాలేస్తే సాయంత్రం దాకా ఏమంటాడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అట్లా అని కేసీఆర్ జపం చేసుడు తప్పితే ఇంకొక పని అయితే ఆయన చేయడు. కాగానే 2 కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ కూటమి పోటాపోటీ కార్యక్రమాలతో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. టీడీపీ వైసీపీ పార్టీలు పోటీలకు దిగి ఉద్రిక్తత నెలకొల్పాయి. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ వైసీపీ కే కన్వెన్షన్లో భారీ కార్యక్రమం నిర్వహించింది. మరోవైపు టీడీపీ నేతలు సంవత్సర పాలనపై మరో కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో 2 వర్గాలు వారి నినాదాలతో గుడివాడ దద్దరిల్లింది. పెద్ది నాని సహా ముఖ్య నాయకులను మచిలీపట్నంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న వైసీపీ పెడన ఇన్ఛార్జు రామును అడ్డుకోగా జెడ్పీ చైర్మన్ ఉప్పల హారిక కారు ధ్వంసం చేశారు. కారును ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నారు టీడీపీ జనసేన పార్టీలకు చెందిన శ్రేణులు. టీడీపీ నేతలపై హారిక ఫిర్యాదు చేశారు. ఉన్నటువంటి నాయకులందరూ కూడా వారు నాయకులు అనే కంటే కూడా పచ్చి గూండాలని మాట్లాడవచ్చు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు పచ్చి బూతులు మాట్లాడుతూ రావే బయటికి అని మాట్లాడుతూ నేనేం చేశాను, కేవలం నా దారి నేను వస్తున్నాను, ఎవరిని ఒక్క మాట అన్నది కూడా లేదు. కారు కూడా అద్దాలు కూడా దించలేదు. నేను దించిపోయినా సరే కారు పగలగొట్టడానికి పెద్ద పెద్ద రాడ్లు తీసుకుని వెనక నుంచి పగలగొట్టేసి పక్క నుంచి అద్దం పగలగొట్టి 400 మంది దాడి చేశారు. ఈ ఘటనలో దాదాపు 400 మంది ఉన్నారు. చిన్న విషయం కాదు అది. అంటే అంతసేపు కావాలని
చంపాలనే ఉద్దేశంతో ఇలా దుర్మార్గంగా చేశారు. మరి మా నందివాడ జెడ్పీటీసీ గారు కూడా నందివాడ కందుల నాగరాజు గారు అడ్డం వచ్చి ఆపారు ఆయన, లేకపోతే ఆవిడ మీద కూడా దెబ్బ పడే పరిస్థితి వచ్చేది. ఇదేనా మీ సంస్కృతి? మరి ఆడవాళ్ళకి మీ మహిళలు అంటే ఒక గౌరవం అని చెప్పుకుంటే ఊరూరు ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు. ఒక బీసీ మహిళలు మీరు ఏ విధంగా అవమానపరిచారో, కొట్టారో, ఇవాళ చంపబోయారో ఖచ్చితంగా మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు. దీని మీద చర్యలు కఠినంగా తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సికింద్రాబాద్లో నిర్వహించిన దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని చెక్కుల పంపిణీ కార్యక్రమం వాగ్వివాదాల నడుమ సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ వేడుకను ప్రారంభించి కొద్దిసేపటికే ప్రాంగణం వదిలి వెళ్లిపోయారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర నినాద యుద్ధం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలు అడం సంతోష్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తుండగా బీఆర్ఎస్ నేతలు ప్రజ్ఞన్న జిందాబాద్ అంటూ ప్రతిస్పందించారు. ఈ నినాదాలతో కొంతకాలం కార్యక్రమం వేదిక వద్ద ఉద్రిక్తత నెలకొంది. ముఖ్య అతిథులు వెళ్లిపోయిన తర్వాత కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ రామకృష్ణ కొనసాగించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు జనసేన పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసిన జనసేన ప్రకాష్ రాజ్ను పరువు తీసింది. హైదరాబాద్ నగరంలో రాజ్య భాష విభాగం సన్నోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన హిందీ భాష గురించి మాట్లాడారు. మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అని, మనం హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోయినట్లు కాదని, మరింత బలపడమని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. దానిపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ రేంజ్కి అమ్ముకోవడము చీచీ అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోను ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన జనసేన స్పందించింది. అమ్ముకుపోవడం అంటే ఇది ప్రకాష్ రాజ్ అంటూ ఓ వీడియోను ట్యాగ్ చేసింది. మాతృభాషను కాపాడుకుంటూ ఇతర భాషలను నేర్చుకోవడం, గౌరవించడం అమ్ముడుపోవడం కాదు. ఇతర భాషలు నేర్చుకోవడమే తప్పంటే ప్రకాష్ రాజ్ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో సినిమాలు చేయగలడా? ఈరోజు ఇలా అమ్ముడుపోయి మాట్లాడగలడా అంటూ జనసేన ప్రశ్నించింది. సికింద్రాబాద్ రైల్ కళారంగులో 16వ రోజ్గార్ మేళా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విభాగాలు మరియు ఇతర సంస్థల్లో కొత్తగా నియామకమైన దాదాపు 51,000 మంది యువతను ప్రధాని మంత్రి మోదీ వర్చువల్గా నియామక పత్రాలను అందజేశారు. సికింద్రాబాద్లో జరిగిన కార్యక్రమంలో కొత్తగా నియమితులైన వారికి గౌరవి ప్రధాని మోదీ గారి తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. డిజిటల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ అడాప్షన్లో భారత్ ప్రపంచంలోనే ముందు వరుసలో ఉందన్నారు కిషన్ రెడ్డి. అవునా కదా? కొంతమంది ఫోన్లు మాట్లాడుతున్నారు ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు 16వ రోజుగారు మేళా మనం చేస్తాము. ఇదే హాల్లో అనేక సార్లు మనం చేశాం. మరోసారి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈ ఉద్యోగ మేళా కార్యక్రమము నిరంతరంగా ఒక రోజు కోసమో, ఒకరోజు ప్రచారం కోసమో ఈ యొక్క కార్యక్రమం చేయడం లేదు. ఎందుకు చేస్తున్నామంటే అధికారులను ఆలోచించినప్పుడు అనేక రకాలుగా కారణాలతో ఉద్యోగ నియామకాలు ఆలస్యం అవుతుంది. అందుకే ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, మీకు చెప్పేసి మీకు వదిలేస్తే మీరు ఆలస్యం చేస్తాం, చప్పట్లు కొట్టే పరిస్థితి కూడా లేదు. అవునా కదా? సెల్ఫీ దిగుదామని భర్తను నది ఒడ్డుకు తీసుకెళ్లి నదిలో తోసేసింది ఓ భార్య. ఈ ఘటన తెలంగాణ, కర్ణాటక సరిహద్దు కృష్ణానది దగ్గర వెలుగు చూసింది. ఇద్దరు బైక్ పై వెళ్తూ కృష్ణానది పరవళ్లతో ఫోటో తీసుకుందామంటూ బ్రిడ్జిపై ఆపిన భార్య సెల్ఫీ మాటున భర్తను అందులోకి తోసేసిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాకు చెందిన తాతప్ప, అతని భార్య ఇద్దరు కలిసి మోటార్ సైకిల్ పై వెళ్తూ కృష్ణా బ్రిడ్జి అంచున నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలో తాతప్పను నదిలోకి తోసేసింది.
అతడికి ఈత కూడా రాకపోవడంతో ఆ ప్రవాహానికి కొట్టుకుపోతూ రక్షించాలని గట్టిగా కేకలు పెట్టాడు. అతడిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పొడవాటి తాళ్లను నదిలోకి వేసి సురక్షితంగా బయటకు తీశారు. అయితే నది నుంచి ఆవేశంగా బయటకు వచ్చిన తాతప్ప తన భార్య నదిలోకి తోసేసిందని ఆరోపించాడు. సెల్ఫీ దిగుదామని బ్రిడ్జి అంచున తీసుకువచ్చి నీటి ప్రవాహంలోకి తోసివేసిందని చెప్పాడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇచ్చిన ప్రాథమిక నివేదికను ఎయిర్లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఖండించింది. విచారణ జరిగిన తీరు, నివేదికల వివరాలు వెల్లడించిన విధానం పైలట్లదే తప్పిదమని అర్థం గోచరించేలా పక్షపాత ధోరణిలో ఉందని తన ప్రకటనలో పేర్కొంది. వీడియోను లీక్ చేసిన ఈ నివేదికపై బాధ్యతాయుత స్థానంలో ఉన్న ఏ అధికారి సంతకం లేదు. ఈ దర్యాప్తులో ఎలాంటి పారదర్శకత కనిపించలేదు. అత్యంత గోప్యంగా జరిగిన ఈ ప్రక్రియ ఎంతగానో ఆశ్చర్యపరిచింది. నిపుణులైనా మరీ ముఖ్యంగా లైన్ పైలట్లు ఆ దర్యాప్తులో భాగం కాలేదని ఆల్ఫా అధ్యక్షుడు సామ్ థామస్ అన్నారు. విమానం ఇంజను, ఇంధన స్విచ్లు ఆనుకొని కదలికలు దుర్ఘటనకు కారణమంటూ వాల్ స్ట్రీట్ జర్నల్లో వచ్చిన కథనాన్ని అసోసియేషన్ ప్రస్తావించింది. ఇలాంటి సున్నితమైన సమాచారం మీడియాకు లీక్ కావడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పారదర్శకత కోసం పరిశీలకులుగా తమను విచారణలో భాగం చేసుకోవాలని కోరింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో ఒకేసారి భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. 23 మంది లొంగిపోవడంతో పోలీసులు అతిపెద్ద విజయం సాధించారని చెప్పవచ్చు. వీరందరిపై కలిసి 1.18 కోట్ల నజరానా ఉంది. శనివారం వీరంతా సుక్మా జిల్లా పోలీసులు ముందు లొంగిపోయారు. దీనికి ఒకరోజు ముందు సుక్మా సరిహద్దు జిల్లా అయిన నారాయణపూర్ జిల్లాలో 22 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెట్టారు. సుక్మా పోలీసులు, సిఆర్పిఎఫ్ సంయుక్త ప్రయత్నాల కారణంగా ఈ లొంగుబాటు జరిగింది. पुलिस और सीआरपीएफ के समक्ष 23 नक्सलियों ने आत्मसमर्पण किया है। इन 23 नक्सलियों में जो 9 नक्सली है वो 8 लाख के इनामी है, लगभग 11 नक्सली 8 लाख के इनामी है। उनमें से लोकेश जो डीवीसीएम है और अन्य 8 जो है वो बटालियन नंबर 1 जो हिडमाकी बटालियन के नाम से जाना जाता है उस संगठन से है। बटालियन से इतनी संख्या में नक्सलियों का आत्मसमर्पण होना ये दर्शाता है कि बटालियन लगातार कमजोर हो रही है और बटालियन नंबर 1 के जो नक्सली है लगातार भाग रहे हैं। उन पर काफी ज्यादा मात्रा में प्रेशर आ रहा है। करेगटालू व अन्य जो सुकमा बीजापुर सीमावर्ती क्षेत्र में अभियान चलाया जा रहा है उसका ये नतीजा है। उसके अलावा अलग अलग एरिया कमेटी के, जिसमें आमदई एरिया कमेटी